తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో పవన్ కాస్త సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ కొందరిపై ఫైర్ అయ్యారు. హీరో కార్తీతో పాటు నటుడు ప్రకాష్ రాజుపై కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంపై పవన్ ట్వీట్ చేయడంతో ప్రకాష్ రాజ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి సమస్య ఉంటే ఏం చేస్తున్నారు? వెంటనే వివరాలు కనుక్కొని నేరస్తులను శిక్షించండి అంటూ ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రకాష్ రాజ్ మాటలకు పవన్ మీడియా ముందు బదులిచ్చారు. పవన్ మాట్లాడుతూ తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్కు పూర్తి అవగాహన లేదని, పూర్తి అవగాహనతో ఆయన మాట్లాడాలని అన్నారు. సున్నిత అంశాల గురించి మాట్లాడేటప్పుడు అన్ని వివరాలు తెలుసుకున్నాకే మాట్లాడాలన్నారు. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను. అందరూ జాగ్రత్తగా మాట్లాడండి అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. పవన్ మాటలకు కౌంటర్ ఇస్తూ ప్రకాష్ రాజ్ కూడా ఓ వీడియో మెసేజ్ ను పోస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు, నేనిప్పుడే మీ ప్రెస్ మీట్ చూసా. నేను చెప్పిందేంటి, మీరు అపార్థం చేసుకొని మాట్లాడుతుందేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్ చేసుకుంటున్నాను. 30వ తేదీ తర్వాత నేను అక్కడికి వచ్చి ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను. వీలైతే మరొకసారి నా ట్వీట్ మళ్లీ చదవండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపైనే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్కు మధ్య వాదోపవాదనలు జరగడంతో పవన్ ఫ్యాన్స్ సైతం ప్రకాష్కు కౌంటర్లిస్తున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని ప్రకాష్ రాజ్కు వార్నింగ్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే హీరో కార్తీ కూడా సత్యం సుందరం మూవీ ఈవెంట్లో లడ్డూ గురించి అస్సలు మాట్లాడనని అన్నారు. అది సెన్సిటివ్ విషయమని, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోకపోవడమే మంచిదని అన్నారు. హీరో కార్తీ అలా మాట్లాడడంతో పవన్ ఫైర్ అయ్యారు. లడ్డూ విషయంపై జోకులు వేయటం మానుకోవాలన్నారు. పవన్ మాటలకు హీరో కార్తీ క్షమాపణలు చెప్పారు. వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తానని, తాను మాట్లాడిన మాటల్ని అపార్థం చేసుకున్నారని, తప్పుగా మాట్లాడుంటే క్షమించాలని కోరారు.